ఎక్కడ చూసినా బిగ్ బాస్ గురించే మాట్లాడుతున్నాము. మరొకసారి ఈ సీజన్ సెన్సేషనల్గా మారింది అని అంటే అది రకరకాల వివాదాలతో సెన్సేషన్ అయ్యింది. ఎండ్కి వచ్చాక ఇంకా సెన్సేషనల్ అయిపోయింది. ఎందుకంటే స్టూడియోకి కొన్ని వేల మంది వచ్చేయటము, కారు అద్దాలు పగలగొట్టడము, ఖచ్చితంగా ప్రశాంతే విన్నవ్వాలి, విన్నవ్వకపోతే మా తడాకా ఏంటో చూపిస్తామని బాహాటంగానే రకరకాల కమెంట్స్ చేసేయటం ఈ కామన్ పీపుల్. వీటన్నిటిని అసలు ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఎలా చూస్తారు మేడం? ఫక్తు బిజినెస్ వ్యాపారం అండి. వ్యాపారమేనా? వ్యాపారమే. ఇక్కడ వ్యాపారంగా ఏముంది? బిగ్ బాస్ ప్రొడ్యూసర్స్ చేసిన అల్లరి ఇదంతా కావాలని చేసి వాళ్ళే చేయించారు. మీకు అసలు వేరే అనుమానమే అక్కర్లేదు. లేకపోతే పల్లవి ప్రశాంత్ గెలిస్తే పల్లవి ప్రశాంత్ అభిమానులకు వచ్చేది ఏంటి చెప్పండి? వాళ్ళు ఈ విధంగా చెయ్యడానికి వాళ్ళు పథకం ప్రకారం వాళ్ళందరినీ సమాయత్తం చేశారు, ప్రిపేర్ చేశారు వాళ్ళందరినీ. ఈ గాలి గుంపు మొత్తాన్ని అక్కడికి వచ్చేలాగా చేసి వీళ్ళ చేత ఆ విధ్వంసం చేసేలాగా క్రియేట్ చేసిందే బిగ్ బాస్. ప్రేరేపించారా? అంతే, ప్రేరేపించారు. ఎట్లా? ఇప్పుడు ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుందండి. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక అతను ఒక రాయి విసురుతాడు, ఒక కోడిగుడ్డు విసురుతాడు, ఒక టమాటా విసురుతాడు. ఎవరైనా సరే ఇంటి దగ్గర నుంచి కోడిగుడ్లు టమాటాలు మీటింగ్కి వచ్చిన వాళ్ళు తెచ్చుకుంటారా చెప్పండి? తెచ్చుకోరు. ఇలా చేద్దామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాటర్ బాటిల్ విసిరారంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళు వాటర్ తాగడానికి బాటిల్ తెచ్చుకున్నారు కాబట్టి ఖాళీ బాటిల్ ఉంది విసిరారు అనుకోవచ్చు. కానీ కోడిగుడ్లు టమాటాలు ఎవరు తీసుకొచ్చుకుంటారు చెప్పండి? ఒక పబ్లిక్ మీటింగ్ ఆల్రెడీ ప్లాన్డ్గా ఉన్న వాళ్ళే తెచ్చుకుంటారు. అట్లాగే ఆ ప్లాన్డ్గా తెచ్చుకునే వాళ్ళని ఎవరు ప్లాన్డ్గా తీసుకొస్తారు అక్కడికి? అక్కడ విధ్వంసం చెయ్యాలి అనుకునే వాళ్ళే చేస్తారు ఇదంతా. ఈ గుంపులో గోవిందంలాగా నేను దొరకబోయానా అని ఎవరికి వాళ్ళు చేస్తారు, ధైర్యంతో, ధీమాతోటి. మరి ఇలా చేసే వాళ్ళని తయారు చేసిన వాళ్ళది తప్ప, తయారైన వాళ్ళది తప్ప? ఇద్దరిది తప్పే, నేను కాదనట్లా. కానీ ఎక్కువ ఎవరిది తప్పు అంటే తయారు చేసిన వాళ్ళదే తప్పు. ఈ మొత్తం వల్ల లాభం వచ్చేది వాళ్ళకి కాబట్టి వాళ్ళు చేయించారు. ఇదేమన్నా గాంధీజీలాగా స్వాతంత్ర సంగ్రామమా? ఆయనే చేయించాడు అనడానికి? ఆయన ఎంత బాధ్యుడో, ఆయన ఎంత మంచి పని చేశాడో, ఆయన పిలుపు విని వచ్చిన వాళ్ళు కూడా అంతే మంచి పని చేశారు. అందుకని అక్కడ మనం ఏమన్నా అనడానికి లేదు. అది ఒక మంచి పని కాబట్టి. ఒక స్వార్థపూరితమైన పని గురించి మనం పొగుడుతామా చెప్పండి? ఇప్పుడు మీరు పొగుడుతారా, నేను పొగుడుతానా? ఇలాంటి పని చేయించింది ఎవరు? మా టీవీ నిర్వాహకులు, అలాగే బిగ్ బాస్ ప్రొడ్యూసర్స్, బిగ్ బాస్ యాజమాన్యమే ఇదంతా చేయించింది. అసలు పైగా వాళ్ళు లాస్ట్ సీజను ఆదాయం చాలా తక్కువ ఉందని చెప్పి అసలు నిజంగా నెక్స్ట్ సీజన్ ఉండదు అనుకున్నాం. కానీ నెక్స్ట్ సీజన్ పెట్టారు. పెట్టేటప్పుడే వాళ్ళు తెలివిగా ఏం చేశారు అంటే ఈసారి సీజన్లో టాస్కులు, విపరీతమైన టాస్కులు, ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటిదాకా టాస్కులు నీచ స్థాయికి దిగజారుతూ ఉన్నాయి. దిగజారి ఇప్పుడు ఈసారి వచ్చిన టాస్కులు మరీ దారుణంగా ఉన్నాయి. అయితే దారుణంగా ఉండి ఇక్కడ జరుగుతున్న దాని గురించి చాలా ఉత్సుకత రేపారు సమాజంలో, చూసేవాళ్ళల్లో. రేపి ఎక్కడి దాకా తీసుకెళ్లారంటే దీన్ని, ఇక్కడ ప్రెగ్నెన్సీ టెస్టులు చేస్తారు అనే ఒక వదంతిని బయటికి తీసుకొచ్చారు. జనరల్గా చేస్తారు, ఎంటర్ అయ్యేటప్పుడు చేస్తారు, ఆడవాళ్ళకి చేస్తారు, మధ్యలో కూడా చేశారు అని. ఎంటర్ అయ్యేప్పుడు చేస్తే పెద్ద విషయం కాదు, మధ్యలో చేశారంటే ఏంటి అర్థం? ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చిందనే కదా అర్థం. ఈ వదంతి వచ్చింది బయటికి. ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి అసలు? ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉండబట్టే కదా, ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడ తలెత్తబట్టే కదా మీరు ఆ టెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ పరిస్థితులు తలెత్తేలాగా చేస్తున్నారు అంటే దీనికి బాధ్యత వహించవలసింది ఎవరు? బిగ్ బాస్ యాజమాన్యమే కదా. మళ్ళీ వీళ్ళు ఒక ఆర్మీని తయారు చేయటం, ఇటువైపు ఒక ఆర్మీ, ఇటువైపు ఒక ఆర్మీని తయారు చేసి ఆ ఆర్మీ ఒకళ్ళొకళ్ళు కొట్టుకునేటట్లు చేయడం. ఈ ఆర్మీలో ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో అందరూ 18 ఏళ్ళ పైబడిన వాళ్ళే, ఇంకా తక్కువ వాళ్ళు కూడా ఉండుండొచ్చు. ఈ వచ్చిన వాళ్ళల్లో ఓటేసిన వాళ్ళు ఎంతమందో చూడండి. మీకు ఓటేయాలి అనే ఒక బాధ్యత లేదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ గలాటా చేస్తే రేపొద్దున నా తల్లిదండ్రులు ఈ కేసుల గురించి కొట్లాడాల్సి వస్తుంది, నా కోసం నా తల్లిదండ్రులు బాధపడాల్సి వస్తుంది అనే ఆలోచన లేదు వీళ్ళకి. అసలు ఒక భయము, ఒక భక్తి, ఒక బాధ్యత లేని
ఒక కోతి గుంపుని తయారు చేసింది. ఈ మొత్తం తయారు చేసింది కేవలం బిగ్ బాస్ యాజమాన్యం మాత్రమే. మరి బిగ్ బాస్ యాజమాన్యానికి లాభం ఏంటి అంటే సీజన్ల మీద సీజన్లు వీళ్ళు ఇలా చేసుకుంటూ వెళ్తుంటే ప్రతి సీజన్కి వాళ్ళకి లాభాలు వస్తాయి. వాళ్ళ ఛానల్ ఏ ఛానల్లో అయితే అది వస్తుందో ఆ ఛానల్ మారుమోగిపోతుంది. ఆ ఛానల్ టీఆర్పీ రేట్లు పెరుగుతాయి. టీఆర్పీ రేట్లు పెరిగితే ఏం జరుగుతుందో మీకు తెలుసు, డబ్బులు వస్తాయి. ఇలాంటప్పుడే ఈ ఛానల్లో వాటాలు అమ్ముకుంటారు. వాటాలు అమ్ముకుని డబ్బులు చేసుకుంటారు. ఈ డబ్బులు వెనక ఉన్నది ఎవరు అంటే అమాయకంగా ఆ టీవీ చూసేవాళ్ళు, లేదు అనుకుంటే అమాయకంగా ఇట్లా వచ్చి రోడ్లపైన దొమ్మిలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు పగిలిపోయినాయి అని సజ్జనార్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. 2 కార్లు పగిలిపోయినాయి అని వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి. అసలు ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి ఏంటి సంబంధం దీంతో? వీళ్ళ వ్యక్తిగత బాధ్యత లేదా అక్కడికి వెళ్ళి గొడవల్లో ఇరుక్కోవటానికి? వీరికి కార్లు వేసుకోకుని వెళ్ళారు కదా. ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినందుకు అసలు ఆ కార్లకు ఇన్సూరెన్స్ ఇవ్వనేకూడదు. ఎవరు ఇవ్వాలి అంటే ఇన్సూరెన్స్ రావాల్సిందే వాళ్ళకి. కానీ ఆ డబ్బులు మాటీవీ యాజమాన్యం నుంచి, బిగ్ బాస్ యాజమాన్యం నుంచే వసూలు చేయాలి. ఆర్టీసీ బస్సులకైన డబ్బులు కావచ్చు, ఏవైనా సరే ఈ బిగ్ బాస్ యాజమాన్యమే ఇవ్వాలి అనేది ప్రధానమైన విషయం. రెండో విషయం ఏంటి అంటే నెక్స్ట్ సీజను స్టార్ట్ అవటానికి వీల్లేదు. బిగ్ బాస్ని నిషేధించాల్సిందే షోని. అయితే ఇది ప్రతి సీజన్ కి చెప్తూనే ఉంటారు కానీ మాలాంటి వాళ్ళని చెప్తున్నాము, మాలాంటి వాళ్ళని చెప్తున్నాము. మాలాంటి వాళ్ళని పిచ్చోళ్ళలాగా చూశారు. మరి సిపిఐ నారాయణ గారు చెప్తే కూడా ఆయన్ని పిచ్చోళ్ళలా చూశారు, మాలాంటి వాళ్ళని పిచ్చోళ్ళగా చూశారు. ఇప్పుడు ఏమైంది? ఇంత విధ్వంసం అయింది. అసలు అంత కాసేపట్లో అన్ని వేల మంది ఎలా వచ్చారండి బాధ్యత లేకుండా? అసలు అది చూస్తేనే అవన్నీ పగలగొడుతుంటేను. పైగా ఇప్పుడు తాజా వార్త ఏంటి అంటే పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేశారు ఈ మొత్తం గొడవలకి బాధ్యతగా. ఎందుకు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయాలండి? అతనికి ఏం సంబంధం? అంటే ఇప్పుడు చట్టం కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ పని సులువుగా అవ్వడానికి వీక్ పర్సన్ ఎవరు అని చూస్తారు. బలహీనమైన వ్యక్తుల మీద కేసులు పెడితే కేసు నిలబడుతుంది, వీళ్ళు పని సాధించేసినట్లు పోలీసులు చేతులు దులుపుకుంటారనమాట. అదే మాటీవీ యాజమాన్యం మీద పెడితే గనక కేసు మరి ఎన్నెన్నో ఫోన్లు వస్తాయి. ఏ మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ వస్తో తెలియదు పోలీసులకి. అందుకని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ బుర్ర అక్కడ దాకా కూడా పనిచేయలేదు. వాళ్ళ బుర్ర పనిచేసింది ఏంటంటే పల్లవి ప్రశాంత్ కోసం వీళ్ళు చేశారు కాబట్టి పల్లవి ప్రశాంత్ నేరస్తుడు అనుకుంటున్నారు. అసలు పల్లవి ప్రశాంత్ అక్కడ దాకా బిగ్ బాస్ దాకా రావడానికి కారణం ఏంటి? బిగ్ బాస్ అనే ఒక షో ఉండబట్టే కదా. బిగ్ బాస్ అనే సంస్థ యాజమాన్యం ఇది ఈ బిగ్ బాస్ షోని డిజైన్ చేయడము, టెలికాస్ట్ చేయటం వల్ల కదా ఇదంతా జరిగింది అనే దాకా వెళ్ళట్లేదు. ఇప్పటికిప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇలా చేతులు దులిపేసుకోవాలి. దీనికి ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఆలోచించాల్సిన టైం వచ్చింది. అంటే మనం అందరం ఓట్లేస్తే గెలిచేది పల్లవి ప్రశాంత్. ఈ షో బాగా రన్ అయితే డబ్బులు వచ్చేది మా టీవీ బ్రాండ్ పెద్దగా అయిపోతుంది. బ్రాండ్ పెద్దగా అయిపోతే ఎవరికి డబ్బులు వస్తాయి? మనకి ఏంటి ఉపయోగం? మనకి అసలు ఆలోచన లేకపోవడం. ఇదంతా అభిమానం అనే పేరు అడ్డు పెట్టుకుని. అభిమానం కూడా కాదండి, వీళ్ళు ఒక పోక్రీ మనుషుల్ని సమాజం తయారు చేస్తుంది. ఇప్పుడు గంజాయి తీసుకుంటున్నారు, వీళ్ళు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారు, ఉద్యోగం సద్యోగం లేదు. పైగా వీళ్ళు ఏదన్నా నేరాలు చేస్తే కూడా ఇంట్లో వాళ్ళు కాపాడతారు అనే ఒక ధీమా ఉంది. పిల్లల్ని అయితే వదిలిపెట్టుకోలేరు కదా. ఇప్పుడు వేరే దేశాల్లో అంటే ఆ పిల్లలు చేసిన దానికి ఒక వయసు తర్వాత మాకు సంబంధం లేదని వాళ్ళు అన్నా కానీ చట్టం ఒప్పుకుంటుంది. ఇక్కడ మనుషులు అట్లా ఒప్పుకోరు. ఎంత కాలమైనా కానీ మన గుప్పెట్లోనే మన పిల్లలు ఉండాలి. వాళ్ళు మంచి చేస్తేనేమో మన గొప్పతనం, చెడు చేస్తే ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా జాగ్రత్త చేసుకున్నాం. ఈ మనస్తత్వం ఉండటం వల్లనే పిల్లలు కూడా నేరస్తులు అవుతున్నారు. ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన సమయం ఇది. అసలు ఒక బాధ్యతగా ఇలాంటి షో వస్తే నేను చూడను అని వ్యక్తిగత స్థాయిలో అనుకోవాలి. ఇలాంటి షో గనక నేను వేస్తే ప్రభుత్వం ఒప్పుకోదు అనే ఒక భయం కూడా వాళ్ళకు కూడా ఉండాలి. అందుకే ఇప్పుడు మా టీవీని కానీ ఈ బిగ్ బాస్ యాజమాన్యాన్ని గనక, షో నిర్వాహకుల్ని గనక ఇక్కడ పార్టీని చేస్తే, ఈ జరిగిన గలాటాకి బాధ్యులను చేస్తే అప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకి.
రైట్. అంతేగాని పల్లవి ప్రశాంతం చేస్తే ఏం చేస్తాడు? ఏమొస్తుందండి? అవును. ఏమొస్తుంది? ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే అయ్యో పల్లవి ప్రశాంత్ ఎప్పటి నుంచో ఈ షోలో పాల్గొనాలని అతని జీవితాశయం అదంతా అమ్మో అమ్మో అని అతని గురించి చెప్తున్నారు. ఇప్పుడు బిల్లారంగా కూడా సాహసోపేతమైన చర్యలే చేశారు. ఏమైంది చివరికి? తీసుకెళ్లి జైల్లో వేశారు. అంతే కదా. అవును. అందుకని ఈ ఈ విషయం పట్ల ఒక అనార్గనైజ్డ్ యూత్ ఎవరైతే ఉంటారో, ఉద్యోగం సద్యోగం లేకుండా గాలికి తిరిగే యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి సందర్భాల్లో వాళ్ళ విశ్వరూపం చూపిస్తున్నారు. రేపేంటి నాకేం అవ్వబోతుంది అని ఆలోచించుకోకుండా ఇలాంటి పనులకు దిగుతున్నారు. ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించే విధంగా షో నిర్వాహకులు ఇది చేశారు. దీనికి మట్టుకు తిరుగులేని విషయం ఇది. వాళ్ళే చెయ్యకపోతే వాళ్ళు పైగా ఒక మాట చెప్పారంట. ఏమని? పోలీసులు చెప్పారంట, బతిమిలాడి చెప్పారంట, ఆ పల్లవి ప్రశాంత్ని బయటికి పంపకండి, బయట గొడవలు అయ్యేలా ఉన్నాయి, చాలా మంది వచ్చేసారు, ఇంత మాస్ వచ్చేసేసారు, ఇంత పబ్లిక్ వచ్చేసారు, మాకు వాళ్ళందరినీ నియంత్రించడం కష్టమైపోతుంది, అతను లోపలే ఉంచండి అని చెప్పారంట. కావాలని అతను బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత గొడవలైంది. అంటే ఇది గుర్తుండిపోవాలి. ఇది గుర్తుండిపోయి ఈ గలాట అంతా గుర్తుపెట్టుకొని ఒక పబ్లిసిటీ స్టంట్ చేసి ఈ పబ్లిసిటీ ద్వారా సీజన్ 8కి ఇది సోపానం కావాలి అని వాళ్ళు ప్లాన్ వేశారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో దీనిలో ఆర్థిక కోణం ఉంది తప్పితే వేరే ఇంకే కోణం లేదు. డబ్బులు సంపాదించడానికి ఎంత నీచానికైనా దిగజారుతారు అనటానికి ఇదే పెద్ద సాక్షిగా నిలబడుతుంది. అందుకని దయచేసి అతని మీద కాకుండా, పెడితే అతని మీద కూడా పెట్టండి, అతని మీద కాకుండా నిర్వాహకుల మీద కేసు పెట్టాలి. నెక్స్ట్